ఇంకొక హామీకి పోదాం. నేను అన్ని ముఖ్యమైన హామీల గురించి మాత్రమే మాట్లాడుతా ఉన్నా. చిన్న హామీలు పెద్ద పెద్దవి గురించి మాత్రమే మాట్లాడుతా ఉన్నా. చాలా ఉన్నాయి. సూపర్ 6 సూపర్ 7 టచ్ చేస్తున్న ప్రస్తుతానికి. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామన్నాడు. 2 పిల్లలుంటే 30,000 అన్నాడు. 3 ఉంటే 45,000 అన్నాడు. కాదు 4 ఉంటే 60,000 ఇస్తానన్నాడు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టాడు. తల్లికి వందనం అని చెప్పి ఒక మంచి పేరు కూడా పెట్టాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అందులో 5,386 కోట్లు కేటాయింపులు చేశాడు. నేను అడుగుతా ఉన్నా, మొదటి బడ్జెట్లో తాను కేటాయింపు చేసిన 5,386 కోట్ల రూపాయలు అదుగో మీకు అన్న ఎదుటే చూపిస్తా ఉన్నా. మొదటి బడ్జెట్లో తాను కేటాయింపులు చేస్తూ బడ్జెట్లో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాల్లోని డాక్యుమెంట్ 2024-25లో బడ్జెట్లో 5,386 కోట్లు పెట్టారు. రూపాయి కూడా డబ్బిలా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి అమౌంట్లు ఎంత అనేది పక్కన పెట్టేయండి. అమౌంట్లో 13,000 చిల్లర కావాలి, 13,000 కోట్ల పైచిలుకు కావాలి. ఆ 13,000 కోట్ల పైచిలుకు ఎలాగో పెట్టేది లేదు. ఇష్టం వచ్చిన నెంబర్ ఏదో ఒకటి పెట్టాలి, నామకే వాస్తే పెట్టాలి, మోసం చేయాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి పెట్టామన్నట్టుగా పెట్టారు. పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయకుండా వదిలేశారు. ఈ సంవత్సరం బడ్జెట్లో బడ్జెట్ ఎట్ గ్లాన్స్లో 9,407 కోట్లు చూపించారు. బడ్జెట్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి చూస్తే, డిమాండ్ ఫర్ గ్రాంట్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ 8,278 కోట్లు ఇంకొక నెంబర్ కనిపిస్తుంది.